విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ నమస్కారం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఒక అందమైన స్ట్రక్చర్ని నేర్చుకోబోతున్నాం. ఇది చాలా బ్యూటిఫుల్ స్ట్రక్చర్ అండి. ఇప్పుడు నేను కొన్ని వాక్యాలు చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఇటువంటి వాక్యాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయాలంటే మరి ఏ స్ట్రక్చర్ వాడాలి? ముందుగా వాక్యాలు చూడండి. నేను కాఫీ తీసుకొని 10 minutes అవుతుంది. నేను బ్రేక్ఫాస్ట్ చేసి 20 minutes అవుతుంది. నేను నా ఫ్రెండ్స్ని కలిసి ఒక 2 రోజులు అవుతుంది. నేను సినిమాలు చూసి ఒక 4 వారాలు అవుతుంది. నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఒక 6 months అవుతుంది. నేను హైదరాబాద్కి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. నేను ఎస్ఎస్సి పూర్తి చేసి ఒక 20 సంవత్సరాలు అవుతుంది అంటుంటాం. అంటే ఏదైనా సరే ఒక పని పూర్తి చేసి ఇన్ని రోజులైంది, ఇన్ని నెలలైంది, ఇన్ని వారాలైంది, ఇన్ని నిమిషాలైంది, ఇన్ని గంటలైంది, ఇన్ని సంవత్సరాలైంది అని అంటుంటాం. మరి ఇటువంటి వాక్యాలను అన్నింటిని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ పేరు ఏంటంటే ఇట్ హ్యాస్ బీన్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. ముందుగా తెలుగు వాక్యం చూద్దాం. నేను కాఫీ తీసుకొని 10 నిమిషాలు అవుతుంది కదా. దీన్ని ఇంగ్లీష్లో రాయాలి కదా. అంటే మనం చేసిన పని అంటే ఎంత సమయం అయింది, ఒక పని చేసి ఎంత సమయం అయిందో ఫస్ట్ దాన్ని మెన్షన్ చేయాలి. ఇప్పుడు కాఫీ తీసుకోవడం అయిపోయింది, తీసుకొని ఎన్ని నిమిషాలు అవుతుంది అది ఫస్ట్ మెన్షన్ చేయాలి. 10 minutes అవుతుంది కదా, ఇట్ హ్యాస్ బీన్ 10 minutes అని చెప్పాలి. తర్వాత సిన్స్ అనే కంజంక్షన్ని వాడాలి. ఏం పని చేశారు? కాఫీ తీసుకున్నారు. ఐ టుక్ కాఫీ అని చెప్పాలి. సింపుల్గా చూడండి, ఒకటే వాక్యంలో 2 parts ఉన్నాయి. మొదటి పార్ట్ ఏంటి? కాఫీ తీసుకొని 10 నిమిషాలు అయింది కాబట్టి అది ఫస్ట్ మెన్షన్ చేసేయండి. ఇట్ హ్యాస్ బీన్ 10 minutes అని చెప్పండి. తర్వాత నెక్స్ట్ పని ఏం చేశారు? కాఫీ తీసుకున్నారు. ఐ టుక్ కాఫీ అని చెప్పండి. మరి ఈ 2 వాక్యాలను కలపాలి. 2 వాక్యాలను కలపడానికి మనం ఇంగ్లీష్లో కంజంక్షన్స్ని వాడుతుంటాం. మరి ఇక్కడ సిన్స్ అనే కంజంక్షన్ని వాడాలి. ఇప్పుడు మొత్తం చూడండి వాక్యాన్ని. ఇట్ హ్యాస్ బీన్ 10 minutes సిన్స్ ఐ టుక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకొని 10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా. ఆమె బ్రేక్ఫాస్ట్ చేసి 20 నిమిషాలు అవుతుంది అని చెప్పాలి. ఫస్ట్ ఏది చెప్పాలి? ఆమె బ్రేక్ఫాస్ట్ చేసింది అని చెప్పాలా, లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసి 20 నిమిషాలు అవుతుంది అని చెప్పాలా? ఫస్ట్ సమయం మెన్షన్ చేయాలి. 20 నిమిషాలు అయింది కదా, ఇట్ హ్యాస్ బీన్ 20 minutes అని చెప్పాలి. ఏం చేసింది ఆమె బ్రేక్ఫాస్ట్ చేసింది. ఆమె అంటే షీ చేసింది కాబట్టి షీ టుక్ బ్రేక్ఫాస్ట్. మరి ఈ 2 వాక్యాలను కలపాలి. కలపడానికి కంజంక్షన్స్ని వాడుతుంటాం. సిన్స్ ఇట్ హ్యాస్ బీన్ 20 minutes సిన్స్ షీ టుక్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాలి. ఇప్పుడు ఇంకొక తెలుగు వాక్యం చూద్దాం. వారు ముంబై వెళ్ళి 6 రోజులు అవుతుంది. వారు ముంబై వెళ్ళడం ఒక పని అయిపోయింది. వెళ్ళి ఎన్ని రోజులైంది? 6 రోజులైంది. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి. ఎలా చెప్పాలి? ఫస్ట్ టైం చెప్పాలి. వెళ్ళి ఎన్ని రోజులైంది? 6 రోజులైంది కాబట్టి ఇట్ హ్యాస్ బీన్ 6 days అని చెప్పాలి. తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? దే వెంట్ టు ముంబై. అంతే. వాక్యాలన్నీ ఇట్లా విడదీసేయండి. వాళ్ళు ముంబై వెళ్ళారు కాబట్టి దే వెంట్ టు ముంబై. వెళ్ళి 6 రోజులు అయింది కాబట్టి ఇట్ హ్యాస్ బీన్ 6 days. ఇప్పుడు రెండింటిని కలపాలంటే మనకు ఒక కంజంక్షన్ కావాలి. ఇక్కడ సిన్స్ అనే కంజంక్షన్ వాడతాం. ఇట్ హ్యాస్ బీన్ 6 days సిన్స్ దే వెంట్ టు ముంబై అంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను సినిమాలు చూసి 4 వారాలు అవుతుందని చెప్పాలి. సినిమాలు చూసి అంటే నేను సినిమాలు చూశాను అంటే ఐ వాచ్డ్ మూవీస్ అంటాం కదా. మరి ఎన్ని వారాలు అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమాలు చూసి ఒక 4 వారాలు అవుతుందని చెప్పాలి. 4 వారాలు లేదా 2 వారాలు, ఒక 10 వారాలు, మీ ఇష్టం ఎన్ని వారాలన్నా చెప్పుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మనం 2 వారాలు అనుకుందాం. నేను సినిమాలు చూసి 2 వారాలు అవుతుంది కాబట్టి ఇట్ హ్యాస్ బీన్ 2 weeks సిన్స్ ఐ వాచ్డ్ మూవీస్ అంటే సరిపోతుంది. 2 weeks కాకపోతే 4 weeks, 10 weeks మీ ఇష్టం వచ్చిన నంబర్ తీసేసుకోండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను హైదరాబాద్కి వచ్చి 6 months అవుతుంది అని చెప్పాలి. అంటే మనం చేసిన ఒక పని చేసి ఎంతకాలం అయింది ఫస్ట్ అది చెప్పండి. 6 months అవుతుంది కదా, ఇట్ హ్యాస్ బీన్ 6 months అని చెప్పండి. ఏం చేశారు? 6 months క్రితము హైదరాబాద్కి వచ్చారు. నేను హైదరాబాద్కి వచ్చానంటే ఐ కేమ్ టు హైదరాబాద్ కదా. నేను హైదరాబాద్కి వచ్చానంటే ఐ కేమ్ టు హైదరాబాద్ 6 months అవుతుందంటే ఇట్ హ్యాస్ బీన్ 6 months. ఈ 2 వాక్యాలను కలపడానికి సిన్స్ అనే కంజంక్షన్ వాడాలి. సో ఇట్ హ్యాస్ బీన్ 6 months సిన్స్ ఐ కేమ్ టు హైదరాబాద్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఎస్ఎస్సి పూర్తి చేసి 20 years అవుతుంది అని చెప్పాలి. ఫస్ట్ టైం మెన్షన్ చేయాలి. నేను ఫస్ట్ ఐ పాస్డ్ ఎస్ఎస్సి లేదా ఐ కంప్లీటెడ్ ఎస్ఎస్సి అని చెప్పకండి. ఫస్ట్ చేసిన పని చెప్పకండి, అది సెకండ్ పార్ట్లో చెప్పండి. ఫస్ట్ ఎంత సమయం అయిందో చెప్పండి. అంటే ఎంత కాలం అయింది మనం చేసిన పని, ఆ పని యొక్క కాలం చెప్పండి. ఓకే, 20 years అయింది కదా, ఇట్ హ్యాస్ బీన్ 20 years అని చెప్పాలి. లేదా 10 years అయితే ఇట్ హ్యాస్ బీన్ 10 years అని చెప్పాలి. 5 years అయితే ఇట్ హ్యాస్ బీన్ 5 years అని చెప్పాలి. 2 years అయింది, ఇట్ హ్యాస్ బీన్ 2 years అని చెప్పండి. మీ ఇష్టం వచ్చిన నంబర్ తీసుకోండి. ఇట్ హ్యాస్ బీన్ అనాలి. ఇట్ హ్యాస్ బీన్ అనేది కామన్. తర్వాత నెంబర్ ఏదైనా తీసుకోండి. సిన్స్ ఇట్ హ్యాస్ బీన్
2 ఇయర్సా, 4 ఇయర్సా, 10 ఇయర్సా, 20 ఇయర్స్ అనేది మీ ఇష్టం. సో ఇట్ హ్యాస్ బీన్ 20 ఇయర్స్ సిన్స్ ఐ కంప్లీటెడ్ ఎస్ఎస్సి. అంటే నేను ఎస్ఎస్సి పూర్తి చేసి 20 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఒక 2 తెలుగు వాక్యాలు ఇస్తాను, మీరు కూడా ఇంగ్లీష్లో ట్రై చేయండి. ఈ 2 తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఈ వీడియో చూడడం అయిపోయింది మీరు. అంటే ఇప్పుడు మీరు వీడియో చూసిన వెంటనే ఒక రఫ్ నోట్స్ తీసుకోండి. రఫ్ నోట్స్ తీసుకొని నేను ఇచ్చే తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో రాసుకోండి. నేను ఈ వీడియో చూసి 2 మినిట్స్ అవుతుంది. ఈ వాక్యాన్ని మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ పేరు ఏం పేరు? ఆంగ్లేజ్ఞం. మీరు ఆంగ్లేజ్ఞం అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు. ఇప్పుడు మీరు వీడియోస్ రెగ్యులర్గా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని కూడా మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. ఏమనాలి అంటే, నేను ఆంగ్లేజ్ఞం అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 20 డేస్ అవుతుంది. ఈ వాక్యాన్ని కూడా మీరు ఇంగ్లీష్లో రాసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఈరోజు మీకు వివరించిన టాపిక్ ఏంటంటే ఇట్ హ్యాస్ బీన్ అనే స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు. థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ 9989379269.